జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ కొంతమంది క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటాడండి. ఎంచుకొని వాళ్ళని వదులుతాడు. అడవి మీదకి దున్నలను వదిలినట్టు వదులుతా ఉంటాడు. అరే! మీరు ఆళ్ళ అల్లుడు మాట్లాడిన ఒక బైట్ వినండి. మీరెవడన్నా సరే ఒక 5 నిమిషాలు యూట్యూబ్‌లో ఉంటది. ఎంత దారుణంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడాడంటే, నీ కుటుంబంలోనే నీకు వాల్యూ లేదు. నువ్వు బయటకొచ్చి మాట్లాడతావు. జనాల్లో ఒక విధమైనటువంటి అన్‌సర్టనిటీ క్రియేట్ చేసి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో వైసీపీ అండ్ కో బ్యాచ్ ఉంది. రెచ్చగొడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఒక ప్రజల్లో ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని. అసలు ఏమనాలిరా మిమ్మల్ని నాకర్థం కాదు. మనిషి అన్నమేనా తినేది? అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా అలాగా? సిట్ ఏం చెప్పింది? కల్తీ జరగలేదని చెప్పలేదు. పాలు వాడలేదు, నెయ్యి వాడలేదు, ఏ పాల పదార్థాలు వాడలేదు. ఎలా నెయ్యి తెచ్చారని అడిగింది. అంటే అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో ఇటు వైసీపీ నాయకులు గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ అందరూ కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. కాపు నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేశారు. మిగతా కాపులు మొత్తం సిగ్గుపడాలని చెప్పి అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే అసలు కుల రాజకీయాలు తీసుకురావడానికి కారణం ఏంటంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? యాక్చువల్‌గా అండి దేశానికి, ప్రపంచానికి టెర్రరిజం ఎంత ప్రమాదకరమో అంతకంటే ప్రమాదకరమైన పార్టీ వైసీపీ పార్టీ అండ్ దానికి సంబంధించినోళ్ళు. ఈళ్ళకి కులము, మతము తప్ప ఇంకో మాట మాట్లాడరు. ఇంకోటి చేతగాని పని వీళ్ళకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు, 19 నెలల కాలం దాటింది. దాటిన తరుణంలో ఇంతవరకు కూడా ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోకపోవటం వల్ల కూడా టీడీపీ మీద అందరూ కూడా కొంత వ్యతిరేకత భావనలో ఉన్నారు అందరూ కూడా చాలామంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత టాలరెన్సీ చేస్తున్నాడు? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా! కొట్టేయొచ్చు కదా! చంపేయొచ్చు కదా! అని. ఇక్కడే సమస్య వస్తుందండి. వైసీపీ లక్ష్యం కూడా అదే. అశాంతి క్రియేట్ చేసి, జనాల్లో ఒక విధమైనటువంటి అన్‌సర్టనిటీ క్రియేట్ చేసి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో వైసీపీ అండ్ కో బ్యాచ్ ఉంది. అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇంకా చాలామంది ఈ 18 నెలల కాలంలో చాలా మాటలు మాట్లాడారండి. కానీ మొన్న జరిగిన విషయం మాత్రం చాలా జుగుత్సాకరమైనది. అంటే ఎవ్వరూ మాట్లాడలేని మాట. మనం ఎంత తిట్టుకున్నా కూడా చదువు లేని మూర్ఖులు కూడా అంత ఇదిగా పబ్లిక్‌లో మాట్లాడారు. మనం ఎవరినైనా తిట్టాలంటే కూడా ఆ పదజాలం వాడలేం. ఎంతసేపటికి వాళ్ళ మోటో ఒకటేనండి. చంద్రబాబు నాయుడు అండ్ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బద్నాం చేయాలి. ఏదో ఒక విధంగా క్రియేట్ చేయాలి. పబ్లిక్‌లోకి పెట్టాలి. వీళ్ళకేంటంటేనండి అభివృద్ధి అనేది ఉండకూడదండి వీళ్ళకి. అభివృద్ధి, డెవలప్‌మెంట్ ఇట్లాంటివి వీళ్ళకి నచ్చవనమాట. ఎంత దారుణంగా మాట్లాడతారండి జోగి రమేష్ ఈళ్ళు అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఒక సైలెంట్‌గా ఉన్న మనిషిని రెచ్చగొట్టి ప్రజల్లో ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని మాట్లాడారు. తప్పు మాట్లాడారు. దానికి మళ్ళీ పశ్చాత్తాపపడకపోగా మళ్ళీ క్యాస్ట్ కార్డ్ తెస్తారా? జోగి రమేష్ వచ్చారు నా బడుగు బలహీన వర్గాలని టార్గెట్ చేస్తానంటారు. అంబటి రాంబాబు వచ్చేసి అది మాట్లాడుతా ఉంటారు. అసలు ఏమనాలిరా మిమ్మల్ని నాకర్థం కాదు. మనిషి అన్నమేనా తినేది? అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా అలాగా? మాట్లాడింది తప్పు. దాన్ని ఖండించకపోగా ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మళ్ళీ క్యాస్ట్ కార్డ్ అప్లై చేస్తారా? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఏంటి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమీ మారలేదు మనిషి. ఏదో ఒక విధంగా సైలెంట్‌గా ఉంటుంది రాష్ట్రం అంతా కూడా. ఏదో ఒక విధంగా చేయాలి. ఏం చేయాలి? అభివృద్ధి జరుగుతుంది ఒక పక్కన. సంక్షేమ పథకాలు పద్ధతిగా చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఆయన కాలికి, గోటికి కూడా సరిపోరు ఎవరు ఇక్కడ. అంటే ఈళ్ళు చేసే రాజకీయం చంద్రబాబు నాయుడు చేయలేడసలు. ఆయన వల్ల కాదు. ఆయనదంతా వేరే థాట్ ప్రాసెస్, వేరే లెవెలు. ఎంతసేటికి అభివృద్ధి ఏంటి, రాష్ట్రం ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, ఈ బాధలు పడతంటే ఒక పక్క నుంచి. నేను మళ్ళీ చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి రాష్ట్రం మీద గానీ, ప్రజల మీద గానీ ఎవ్వడి మీద ప్రేమ అనేది లేదండి. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నా కూడా సీరియస్‌గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదనేది. యాక్షన్ తీసుకోకపోవడానికి 2 కారణాలండి. చట్టం తన పని తను చేసుకోకపోతే గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జైల్‌లో ఉండేవాడు. అయన్నీ కూడా వేరే విషయం. దాని గురించి మనం మాట్లాడడం కాదు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ కేసులో ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలో కావాలనే అశాంతి క్రియేట్ చేశారు. మొన్న గనక అంబటి రాంబాబుని గనక పోలీసులు అరెస్ట్ చేయకపోయి ఉంటే గనక వేరే లెవెల్‌లో జరిగేది. చంద్రబాబు నాయుడు అతన్ని అరెస్ట్ చేయించేసి చాలా మంచి పని చేయించేశాడు. అంటే అన్న వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజున చంద్రబాబు డైవర్ట్ రాజకీయాలు చేయడంలో దిట్ట. ఈరోజు సిటీ విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ అంటే కొవ్వు మాంసాలేం జరగట్లేదని చెప్పి సిటీ విచారణలు వచ్చాయి. అది బయటపడితే మా ప్రభుత్వం పనితీరు పోతది. ప్రజల్లో మన్నన కోల్పోతాం అని చెప్పి ఇలా చంద్రబాబు మా మీద డైవర్ట్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి అరెస్టులు చేపిస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటా ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళ దగ్గర ఏముందండి? ఏమని విమర్శిస్తారు ఆళ్ళు చెప్పండి? సిట్ ఏం చెప్పింది? కల్తీ జరగలేదని చెప్పలేదు. పాలు వాడలేదు, నెయ్యి వాడలేదు, ఏ పాల పదార్థాలు వాడలేదు. ఎలా నెయ్యి తెచ్చారని అడిగింది. అంటే కల్తీ నెయ్యి తీసుకొచ్చారు. కల్తీ నెయ్యి అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ నెయ్యి, సింథటిక్ నెయ్యి రకరకాలుగా వచ్చాయి మార్కెట్‌లో. ఏదో ఒక విధంగా అసలు
మీరు చేసిందే అరాచకం తప్పులు. దేవుడిని వాడుకున్నారు, మనుషులను వాడుకున్నారు, కుటుంబాన్ని వాడుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అండుకోకి కావాల్సింది ఒకటే, రాష్ట్రంలో అశాంతి క్రియేట్ చేసి, అన్‌సర్టనిటీ క్రియేట్ చేసి, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి, ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఆ ట్రాప్‌లో మనం పడొద్దని చెప్పేసి నిన్న సీఎం గారు కాన్ఫరెన్స్‌లో అందరికీ చెప్పాడు. ఒక విధమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసి, అశాంతి అంటే బురదలో పొందిన బర్రెలు పంది ఏముంటది? నాతో పాటు ఇంకో పందికి కూడా బురద అంటాలనుకుంటది. అదే టైప్ అనమాట. బురదలో పందన్నా నయం. అంతకన్నా దారుణమైన మనుషులీళ్ళు. అంటే అంబటి రాంబాబు వాళ్ళ కుటుంబం అంతా కూడా మిక్స్డ్. ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. రకరకాలోళ్ళున్నారు ఈ ఇంట్లోనే. అప్పటిదాకా ఎందుకు సార్, నేను ఒకటే మాట చెప్తాను. ఆళ్ళ అల్లుడు మాట్లాడిన ఒక బైట్ వినండి మీరు ఎవడన్నా సరే. ఒక 5 నిమిషాలు యూట్యూబ్‌లో ఉంటది. అంబటి రాంబాబు అల్లుడు వీడియో అని కొట్టండి. ఎంత దారుణంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడాడంటే, నీ కుటుంబంలోనే నీకు వాల్యూ లేదు. నువ్వు బయటకొచ్చి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు ఎడతావు. అసలు అమ్మల జోలికెళ్తారు, పెళ్ళాల జోలికెళ్తారు. అసలు మీ మీ నేచర్ ఏంట్రా బాబు నాకు అర్థం కాదు. ఇంక ఏం చేయాలి మిమ్మల్ని? తీసుకెళ్ళి ఎక్కడ పుడ్చాలి? గతంలో కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మనం చూసి ఉన్నాం. కాపు సామాజిక వర్గాన్ని మీద ఆయన చేసిన వ్యాఖ్యలు. అసలు కాపులంటే నాకు పడదు. కాపులు ఎక్కువ మద్యం తాగుతారు, ఎక్కువ గొడవలు చేస్తారని చెప్పి ఆయన మాట్లాడాడు. కానీ అలాంటిది ఈ రోజున ఆయన అరెస్ట్ అయిన తరుణంలో వాళ్ళ కుమార్తె వచ్చి మాట్లాడడం, ఈరోజు కాపు సామాజిక వర్గం మొత్తం సిగ్గుపడే విధంగా వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పి ఆవిడ మాట్లాడడం. అసలు ఎలా చూడొచ్చంటారు ఆవిడ అందరూ చేసిన వ్యాఖ్యల్ని? అసలు ఏ విలువలు లేని వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గురించి మాట్లాడడం కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ కొంతమంది క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటాడండి. ఎంచుకొని వాళ్ళని వదులుతాడు. అడవి మీదకి దున్నలను వదిలినట్టు వదులుతా ఉంటాడు. అరే మీరు నాశనం చేయండిరా అని. వాళ్ళకి అదే టాస్క్, ఇంక వేరే టాస్క్ ఏం లేదు. అంబటి రాంబాబు ఒక ప్రజాప్రతినిధి అసలు ఎమ్మెల్యే కాదు కదా! ఒక వార్డు మెంబర్‌కి కూడా పనికిరాని వ్యక్తి. అలాంటి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చాడు. జోగి రమేష్ ఏం మాట్లాడతాడో తెలీదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. క్యాస్ట్ కార్డ్ బయటకు తీస్తారు. నేను చెప్తుంది అదే డైవర్షన్ పాలిటిక్స్. దయచేసి ఇప్పుడు మీరందరూ అంటే టీడీపీ వాళ్ళందరూ మాట్లాడుతుంది ఒకటే, రగిలిపోతా ఉన్నారు. ఎందుకు మనం అరెస్ట్ చేయట్లేదని. వాళ్ళకి కావాల్సింది కూడా అదేనండి. వైసీపీ అంటుకో కావాల్సింది కూడా ఏంటి? మమ్మల్ని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టాలా, అశాంతి క్రియేట్ చేయాలా, డెవలప్‌మెంట్ ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు. అల్టిమేట్‌గా అదే వాళ్ళ లక్ష్యం అదే. మేం చేసినట్టు ఇప్పుడు వాళ్ళంతా అరాచకం చేశారు. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం సైలెంట్‌గా ఎళ్తుంది. అప్పట్లో ఎన్నో శపథాలు చేశారు పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా కూడా. కానీ ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ తీసుకోలేదే. ఎవరిని అరెస్ట్ చేయలేదే. ఎవరి దగ్గరికెళ్ళలేదే. ఎవరి తలుపులు కొట్టి దొంగతనంగా ఎత్తుకెళ్ళలేదే. పోలీసుల్ని ఎక్కడ పోలీస్ జూలం ఉపయోగించుకోలేదే. కానీ నిన్న జోగి రమేష్ ఈళ్ళేం మాట్లాడతారు, సజ్జల రామకృష్ణ ఆడేం మాట్లాడతాడు, మేము తరుముకుంటా కొడితే మిమ్మల్ని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. అక్కడ కూడా మా వాళ్ళే ఉంటారు. మీరు ఎక్కడికెళ్తారు, ఎక్కడ బతుకుతారు అని. ఒరేయ్ ఏంట్రా నాయనా మీరు ఎక్కడున్నార్రా? రాష్ట్రాన్ని బట్టిన దరిద్రంరా మీరందరూ. అప్పట్లో రాక్షసులు ఉండేవాళ్ళు కదా! రాక్షసులు, దేవతలని 2 రకాలుగా ఉండేవాళ్ళు. అలాంటోళ్ళు మీరు. మీకన్నా టెర్రరిస్టులు నయం. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వచ్చేసి ఇచ్చేసి పోతారు. కానీ మీరు చేసే నాశనం అంతుంది చూసారు. నేను మళ్ళీ చెప్తున్నాను. పబ్లిక్ ఆలోచించండి. కామన్ మ్యాన్ ఆలోచించండి. వైసీపీ వాళ్ళు ఆలోచించండి. ఇక్కడ మీరన్నట్టు కులమో, మతమో ఏమీ లేదు సార్. బూతులు తిట్టారు. నేనొచ్చి ఎవడన్నా బూతులు తిడతా. మళ్ళీ క్యాస్ట్ కార్డ్ బయటకు తీస్తానా? మీరు ఆలోచించండి. ఎవడైనా ఆలోచించండి. నువ్వు మాట్లాడేదే తప్పు. అమ్మ ఆలి బూతులు. నోటికొస్తే అమ్మ ఆలి బూతులు. అంటే ఎవరిని ప్రశాంతంగా బతకనీయరా? అంటే మీరు కౌంటర్ ఇస్తా ఉంటే, మీకు కౌంటర్ ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇంకేంటి అభివృద్ధి ఎప్పుడు జరిగేది? డెవలప్‌మెంట్ ఎప్పుడు జరిగేది? ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడు క్రియేట్ అవ్వాలా? ఇన్వెస్ట్‌మెంటర్స్ ఎప్పుడు రావాలా? బయట నుంచి ఎవడైనా ఎందుకు పెడతారు సార్? డబ్బులు ఎందుకు పెట్టాలా? మీరు ఇష్టం వచ్చినట్టు అమ్మ ఆలి బూతులు తిట్టుకుంటా పోతాంటే ఇన్వెస్టర్స్ వచ్చి పెడతాడా? అన్‌సర్టనిటీ క్రియేట్ చేయాలి. అశాంతి క్రియేట్ చేయాలి. యాంటీ టెర్రరిస్ట్ సోషల్ ఎలిమెంట్ పార్టీ వైసీపీ పార్టీ. మళ్ళీ పాదయాత్ర చేస్తావా? ఏం పీకుదామని పాదయాత్ర చేస్తాడు నాకు అర్థం కాదు. మన సాక్షాత్తు మీ చెల్లె చెప్పింది కదా! ఒక్కసారి అని అన్నావు, ఒకసారి చూశారు. రెండోసారి రావడానికి నీకు అవకాశం లేదు. ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండాలా, జనాల్లో ఉండాలా. నీ వెనక ఒక నలుగురు, ఐదుగురిని ఏసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే తాట తీసి, తొక్క తీసి నారదీయాలంటే 5 నిమిషాల పని ప్రభుత్వానికి. కానీ ఎందుకు ఆగుతుందో అర్థం చేసుకోండి మీరైనా. ఆలోచించుకోండి. అర్థమైందా? అంటే నిన్న ఆవిడ ఏదైతే మాట్లాడారో, ఈ రోజున ఇలా ఇంత అన్యాయం ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు. లా అనేది ఒకటి ఉంటది. లా అందరికీ సమానంగా ఉంటది. లానే మీ అందరికీ సినిమా చూపిస్తా అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అసలు ఎలా చూడొచ్చంటారు అంబటి రాంబాబు గారి కుమార్తె? అంటే లా అంటే ఏముంటదండి, ఇప్పుడు చంపినోడికి కూడా బెయిల్ ఇస్తుంది లా. కేసు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఆడు నిర్దోషే. వీళ్ళేంటి అత్తగారింటికి వెళ్తున్నట్టు జైలుకెళ్తున్నారు, రిమాండ్ తీసుకున్నారు, 14 రోజులు ఉంటున్నారు, మళ్ళీ బయటకొస్తున్నారు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతది. అంటే వీళ్ళు అటాకింగ్ అనమాట. ఇంక అంతే, మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకులే అశాంతి క్రియేట్ చేయటం అని చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటుంటే, మనుషులను రెచ్చగొట్టి ఇంకా అంటే ఇదంతా తెలియక చేసింది కాదు సార్. కావాలని పద్ధతిగా, ప్లాన్డ్‌గా ప్రొవోక్ చేస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. మిమ్మల్ని అంటే ఇంక రేపు పొద్దున ఇలా వదిలేస్తే ఎంత మాట్లాడతారు మీరు? ఎంత దూరమైనా వస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. దీనికి పులి స్టాప్ పడాలి. పులి స్టాప్ పడాలనంటే చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది.
ఇక్కడ అంబటి రాంబాబు కూతురొచ్చేసి ఏదో ఏడుస్తుంది కదా! నువ్వు ఒక ఆడదానివే కదా! నువ్వు ఒక ఆడపిల్లవే కదా! మీ నాన్న ఏం మాటలు మాట్లాడారు? సమర్థించుకోవచ్చా? ముందు ఎదుటోళ్ళకి కౌంటర్ ఇచ్చే ముందు మీ నాన్న ఏం మాట్లాడాడో దాన్ని మాట్లాడు నువ్వు. నాన్న నువ్వు చేసింది తప్పని చెప్పు. క్యాస్ట్ గురించి మాట్లాడతాడా? ఎంత దారుణం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను. వైసీపీ అండ్ కోర్ పార్టీకి ఇలాంటి అరాచకాలు గనక చేయడం మొదలుపెడితే రేపొద్దున మీ పార్టీలో మిమ్మల్ని ఎవడు కాపాడలేడు.